నేడు పార్లమెంటు ముందుకు కీలక బిల్లులు రానున్నాయి. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పార్లమెంటు ముందుకు ఆన్లైన్ గేమింగ్ బిల్లు రానుంది. ఆన్లైన్ గేమ్లను నిధులు ప్రాసెస్ చేయకుండా బ్యాంకులు నిషేధించేలా బిల్లు రూపకల్పన చేసింది ప్రభుత్వం. మరోవైపు నేరారోపణలు ఉన్న నేతలను పదవుల నుండి తొలగించే బిల్లు కూడా పార్లమెంట్ ముందుకు రానుంది. తీవ్రమైన నేరాపరణలతో అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రినైనా కేంద్ర మంత్రినైనా పదవి నుండి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. తీవ్ర నేర ఆరోపణలకు గురై అరెస్ట్ అయినప్పుడు పీఎం, సీఎం, కేంద్ర రాష్ట్ర మంత్రులను పదవి నుండి తొలగించేందుకు కొత్త బిల్లు అనుమతిస్తోంది. కనీసం 5 ఏళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ అయి నెల రోజులు దిగ్బంధంలో ఉంటే 31వ రోజున వారి పదవి పోయేలా నిబంధనను ఈ బిల్లులో చేర్చారు. వారంతటా వారు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవిని కోల్పోతారు. తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రుల్ని తొలగించడానికి రాజ్యాంగంలో ఇంతవరకు నిబంధనలు లేవు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మాజీ మంత్రి వి సెంథిల్ బాలాజీలు గతంలో అరెస్ట్ అయినా తమ పదవులకు రాజీనామా చేయలేదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అరెస్టు చేయించి అస్థిరపరచడానికే కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తుందని కాంగ్రెస్ మండిపడుతోంది. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2025 కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ సవరణ బిల్లు, 2025 జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు, 2025 ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు 2025లను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. కొన్ని బిల్లుల్ని సంయుక్త పార్లమెంటరీ సంఘాలకు నివేదించనున్నారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న జమ్మూ కాశ్మీర్ బిల్లు ఆ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించనుంది. ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నేరంగా పరిగణించే ఆన్లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీనిని పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా బిల్లును రూపొందించారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా కోటి వరకు జరిమానా లేదా 2 విధించాలని ప్రతిపాదించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, పార్లమెంట్ కొత్త బిల్లులను ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ బిల్లుల వివరణ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? దీపిక, పార్లమెంట్ ముందుకు నేడు పలు కీలక బిల్లులు రానున్నాయి. నేరం చేస్తే ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తొలగించే ప్రతిపాదిత బిల్లు ఈ రోజు పార్లమెంట్ ముందుకు రానుంది. తీవ్రమైన ఆరోపణలపై అరెస్ట్ అయిన వెంటనే పదవులకు ఉద్వాసన చెప్పేలా లేకుంటే ఈసారి ఆటోమేటిక్ గా తొలగింపబడే పలు బిల్లులను కేంద్రం తీసుకొస్తుంది. దానిలో భాగంగానే ప్రతిపాదిత చట్టం ప్రకారం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు అరెస్టు చేయబడి వరుసగా 30 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంచబడితే 31వ రోజు రాజీనామా చేయాలి, లేదంటే స్వయంగా పదవి పోయేలా కూడా ఈ బిల్లులో కొన్ని అంశాలు, కీలక అంశాలు పొందుపరిచారు. సో ఇప్పుడు ఆ బిల్లు ఈ రోజు పార్లమెంట్ ముందుకు రానుంది. పార్లమెంట్ లో, లోక్సభలో మన హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెడతారు. ఈ బిల్లుతో పాటు మరో 2 బిల్లులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ సవరణ బిల్లు
2025, రాజ్యాంగ సవరణ బిల్లు 2025, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2025, ఈ యొక్క 3 బిల్లులను కూడా లోక్సభలో ప్రవేశపెట్టున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత చర్చిస్తారు. అయితే మరి ఈ చర్చ సమయంలో ఇండియా కూటమికి చెందినటువంటి సభ్యులు మరి ఏమైనా అభ్యంతరం తెలుపుతారా, లేకపోతే వారు డిమాండ్ ప్రధానంగా ఏ అంశాలపైన డిమాండ్ చేస్తారు ఏంటి అనే దానిపైన కూడా మనకి ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు సంబంధించి ఏం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు అనేది కూడా మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచే అప్పుడు ఆయన పరిపాలన చేశారు. దాదాపుగా 6 నెలల పాటు కూడా ఆయన జైల్లో ఉండే ముఖ్యమంత్రి హోదాలో పరిపాలన చేశారు. సో అలాంటిది ఈసారి ఉండకుండా ఉండాలని చెప్పేసి కూడా కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారు. సో ఇక ఈ బిల్లు దాకా మనకి పాస్ అయితే మాత్రం, చట్టం వస్తే మాత్రం అది ఎవరైనా సరే నేరం చేస్తే ప్రధానమంత్రి అయినా సరే ముఖ్యమంత్రి అయినా సరే వారిని మనం 31 రోజు అంటే 30 రోజుల పాటు కస్టడీలో ఉన్నా లేకపోతే జైల్లో ఉన్నా కూడా 31 రోజు ఆటోమేటిక్ గా తన పదవిని కోల్పోయేలా కూడా ఈ బిల్లు తీసుకొస్తున్నారు. సో ఈ బిల్లు పట్ల చాలా మంది కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఈ యొక్క ప్రజాప్రతినిధులు వాళ్ళపైన అనేక నేరారోపణలు ఉన్నప్పటికీ కూడా వారు ఇంకా ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారని చెప్పేసి, సో అందువల్ల అలాంటి వారు ఈ యొక్క ప్రజాప్రతినిధులుగా ఉండే అవకాశం ఉండొద్దు అని చెప్పేసి కూడా ప్రధానంగా చాలా రాష్ట్రాల్లో కూడా డిమాండ్ వినిపించాయి. ఎందుకంటే నేరారోపణలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడుతున్నారు, వారే చలామణి అవుతున్నారు. కాబట్టి అలాంటి వారికి ఉద్వాసన పలికేలా ఇప్పుడు ఈ బిల్లు రాబోతుందని చెప్పేసి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇండియా కూటమికి చెందినటువంటి ప్రతిపక్ష సభ్యులు మరి ఏం ప్రధానంగా ఈ యొక్క చర్చ సందర్భంగా డిమాండ్ ఏం చేస్తారు ఏంటనేది కూడా మనకి బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. చర్చ సమయంలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లుపై చర్చించేందుకు మాత్రం ఇక ఈ రోజు ఉదయం ప్రతిపక్ష పార్టీ నేతలందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇండియా కూటమి లో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఒక కీలకమైన సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. సో ఆ సమావేశంలో మరి ఏమేమి చర్చిస్తారు ఏంటి అనేది కూడా మనకు తెలిసే అవకాశం అయితే ఉంది. సో ఇక పార్లమెంట్ స్టార్ట్ కాగానే మొదటగా మనకి బిల్లు ప్రవేశపెడతారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన తర్వాత వెంటనే ఒక బిల్లు పైన చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.